ఒక 500-600 కోట్లు పెరిగినాయి. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి చాలా త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఈ 2-3 ఏళ్లలో ఏం మారింది? అప్పుడు వ్యతిరేకించిన మీరు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఒకటి. రెండు, డీఫంక్ట్ అయిపోయినటువంటి 21 లిఫ్ట్లకు డబ్బులు ఇస్తారా, వాటిని నడిపిస్తారా, నడిపియరా? 17 పాక్షికంగా ఏవైతే నడుస్తున్నాయో వాటిని పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తారా, చేయరా? మరి పెరిగినటువంటి ఎస్టిమేట్స్లో మీకు వాటా ఏమన్నా ఉందా? మీకు వాటా లేకపోతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అది ఎట్లా ఉపయోగపడుతుంది హుజూర్ నగర్కి, కోదాడకి? మీరు ఆ విషయాన్ని దయచేసి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతుందో, ఆంధ్రాకు నీళ్ళిచ్చి మనను ముంచే ప్రాజెక్ట్ ఏదైతుందో, ఇది ఎప్పుడు జరిగింది? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పులిచింతల ప్రాజెక్ట్ జరిగింది. అప్పుడు ఈయన రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు 13,000 ఎకరాల సున్నపు గనులు భూములు పోయినాయి మనకు. అంటే 13,000 ఎకరాల భూములు అంటే ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చేటి మీరు ఆలోచించాలి. అవన్నీ కూడా వదిలేసుకున్నాడు ఈయన, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉమ్మడి ప్రదేశ్లో. సరే, ఆ ప్రాజెక్టు పోయింది, అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఆ ప్రాజెక్టు ఆంధ్రలో 36 టీఎంసీలు ఆడ నింపుకుంటే ఇక్కడ మన నరసింహస్వామి గుడి మునిగిపోతుంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. నాకైతే దైవభక్తి మెండుగా ఉన్నది, మీకేమన్నా కొంచెం సెంటిమెంట్ ఉంటే దయచేసి 30 టీఎంసీలకు ఎక్కువ నిలవ పెట్టకుండా ఆంధ్ర వాళ్ళు మీరు కట్టడి చేయండి. మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మఠంపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి మీద కొంతన భక్తి ఉంటే, ప్రేమ ఉంటే దయచేసి 30 టీఎంసీకి ఎక్కువ వాళ్ళు స్టోరేజ్ చేయకుండా మీరు యాజ్ అ ఇరిగేషన్ మినిస్టర్ లెటర్ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏదైతే కృష్ణానదిలో ఫార్మా కంపెనీ వేస్టేజ్ కలిపినని చెప్తున్నానో అది కూడా మళ్ళీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గరికే వస్తుంది. చాలా ఘోరంగా ఆలయాన్ని అవమానపరిచేటటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని మీద సీరియస్గా రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కూడా మరి మెయింటెనెన్స్ సరిగ్గా లేకున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా దయచేసి శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక సూర్యాపేట మొత్తం జిల్లా చూస్తే స్కామ్లు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. 1-2 చదువుతా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని చెప్పి పత్రికలన్నీ కోడే కూర్చున్నాయి. మరి నిందితులు ఇప్పటికి కూడా దర్జాగా తిరుగుతున్నా కనీసం ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదన్న విషయాన్ని మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మరి ఏమైంది ఇది ఇన్ని కోట్ల మిల్లింగ్ స్కామ్ అన్నదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లనే ఇందాక కలెక్టరేట్ గురించి చెప్పిన నేను, ఈ కలెక్టరేటు నట్టనడి నగరంలో పెట్టాలని ప్రజలు కోరుకుంటే దాని ఊరికి 3 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి ఒక ప్రైవేట్ వెంచర్లో పెట్టి, ఆ ప్రైవేట్ వెంచర్కు ప్రభుత్వ సొమ్ముతో రోడ్ వేసి, ఆ ప్రైవేట్ వెంచర్లోంచి ఒక 25 ఎకరాలు 25 లక్షలకు పర్ ఏకర్ కొని, ఏంటంటే ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగినా కదా నేను, ఎక్కడ 25 లక్షలు రైతులకైతే ఎక్కడ కూడా ప్రాజెక్టులలో భూములు పోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 25 lakhs ఇయలే. మల్లన్న సాగర్లో కూడా 22 హైయెస్ట్, అంతేనా? మ్యాక్సిమం 14 నుంచి 22. ఓ సూర్యాపేట స్పెషల్ మరి మా జగదీష్ అన్న కాబట్టి ఆడ 25 లక్షల ఎకరం, ఒక్క ఎకరానికి 25 లక్షలు ఇచ్చి 25,000 ఎకరాలు తీసుకొని దాంట్లో కలెక్టరేట్ కట్టినాక ఏమైంది? ఇక మళ్ళీ జగదీష్ అన్న ఫ్రెండ్స్ మస్తు మంది ఇన్వాల్వ్ అయ్యి ఆ 300 ఎకరాలు దాని లేఅవుట్ని 500 ఎకరాలు చేసుకొని భారీ ఎత్తున చాలా కుంభకోణం జరిగింది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు ఫ్రెండ్స్ కాబట్టి ఆయన ఎంక్వైరీ చేయడం మనం చూడడం, అది కాదు ఇది పోదు. కానీ ప్రజాకోట్ల మాత్రం ప్రజలకు తెలియాలని ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలా తీవ్రమైన అవినీతి జరిగింది కలెక్టరేట్ కట్టే టైంలో. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక జగదీష్ రెడ్డి గారి మనుషులకు దేవుడు లేడు, చెర్లు లేవు, ఏది లేదు, ఉన్నవన్నిటిని ఆగమాగం చేసిరు. ఎగ్జాంపుల్ చెప్తున్న కర్నాల చెరువు, ఇది మాత్రం నేను హైడ్రాకు ఉత్తరం రాస్తాను, వాళ్ళు రియాక్ట్ అవుతారో కాదో చూద్దాం. అంటే ఉత్తమ్ అన్నకు జగదీష్ అన్నకు అండర్స్టాండింగ్ ఉందా లేదా తెలిపోద్ది దీంతో. కర్నాల చెరువు అనేటటువంటిది మంత్రి గారి అనుచరులు చెరబట్టి, ఎంత ఘోరం అంటే అలుగు వచ్చే దాని మీదకి వెళ్ళి డైరెక్ట్ ప్రైవేట్ రోడ్ వేసుకొని వెంచర్ చేసుకున్నారు. దానికి మరి నేను హైడ్రాకి అయితే కంప్లైంట్ చేస్తాను. ఎందుకంటే పాత గూగుల్ ఇమేజెస్ ఉంటాయి, ఇప్పటికైతే గూగుల్ అబద్ధం చెప్తలేదు అనిపిస్తుంది నాకు. పాత ఇమేజెస్లో గూగుల్ యాజిటీస్గా మ్యాప్ చూపిస్తుంది, ఇప్పుడు కొత్త మ్యాప్లు 2 కంపేర్ చేసి హైడ్రాకి పంపిస్తాను. నేను ఈ కర్నాల చెరువు మీద ఉన్న కబ్జా తీసేయాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత ఇవన్నీ చిన్నవి ఉన్నాయి చాలా. అవుట్ సోర్సింగ్లో ప్రతి ఉద్యోగానికి 3 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు, అవన్నీ మీకే తెలుసు నాకంటే ఎక్కువ. తర్వాత సూర్యాపేట విజయవాడ నేషనల్ హైవేలో దాదాపుగా ఇవన్నీ ఎట్లా అంటే ప్రభుత్వ సొమ్మంతా ప్రైవేట్ వెంచర్స్ కన్నట్టు. ఎంపీ ల్యాడ్స్ నుంచి 70 లక్షలు తీసుకుని ఒక ప్రైవేట్ వెంచర్కు, పేర్లు ఉన్నాయి నాకు ఎందుకు ఆ ప్రైవేట్ వాళ్ళ పేర్లు, కానీ 1.5 కిలోమీటర్ రోడ్ వేయడం జరిగింది.
ఇది చాలా అన్యాయం. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే నేను కంప్లైంట్ రాయబోతా ఉన్నాను. అట్లానే సూర్యాపేట కలెక్టరేట్ సమీపంలో అంటే ఈ వెంచర్ చేసేటటువంటి భాగంలో జీవో 58-59 ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జీవోని అడ్డం పెట్టుకొని ఒక ఎన్ని ఎకరాలు అనేది 90 మంది 5 ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకోవడం జరిగింది. మరి దానికి కూడా రివ్యూ కోసం రాస్తాం తప్పకుండా. దళిత బంధు పథకం లబ్ధిదారులను కూడా ఇక వాళ్ళని కూడా ఇడిచిపెట్టి వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకురట. సరే, ఇరిగేషన్ శాఖ ఒకటి ఇందాక ఉత్తమన్న చెప్పినట్టు ఆ 1450 crores లిఫ్ట్ ఏంది అన్నది ఒకటైతే, గుర్రం పహాడే కదన్నా, గుర్రంపోడు భూములు మరి పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని అప్పుడు కొట్లాటైంది, రైతులు కొట్లాడిరు. దాన్ని ఆ గవర్నమెంట్లో న్యాయం జరగలేదన్నారు. మరి ఈ గవర్నమెంట్ అన్న న్యాయం జరుగుతుందా లేదా, ఏం జరుగుతుందన్న దాని మీద ఆలోచన చేయాలి. అట్లనే చివ్వెంల మండలంలో చారిత్రక ఉండ్రుగొండ దేవాలయంలో 6 ఎకరాల భూమి కూడా జగదీష్ రెడ్డి అన్న ఫ్రెండ్స్ కొట్టేసిరని చెప్తా ఉన్నారు. కనీసం దేవుడు భూమి అన్న దయచేసి వదిలేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దాని మీద చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే సూర్యాపేట జిల్లాలో జనావాసాల మధ్యలో ఉన్నటువంటి ఆటోనగర్ని మీకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి బయటకు తీసుకుపోతామని చెప్పిరంట. వాళ్ళకి 5 ఎకరాలు కూడా ఇవ్వలే, మొత్తం ఆటో వాళ్ళని కూడా ఆగం చేసేసిండి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు. మరి అన్నీ ఒక ఎత్తు అయితే ఇక జగదీష్ అన్న స్పెషల్ కాబట్టి నేషనల్ లెవెల్లో తెలంగాణ పరువు ఎట్లా తీయాలన్నా అని గట్టిగా ఆలోచన చేసి ఏం చేసిండు, సరే మదర్ అంటే ఎవరికైనా సెంటిమెంట్, వాళ్ళ మదర్ బర్త్డే రోజు కబడ్డీ పోటీ పెట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళని కలిసి ఇక్కడికి పిలిచారు. 7 కోట్ల రూపాయలతోని గ్రాండ్గా కబడ్డీ పోటీలు చేస్తున్నామని చెప్పారు. సరే, ఎన్ని కోట్లైనా ఏంది మనకు అనవసరం, ఎందుకంటే అంతా ప్రైవేట్ వాళ్ళ దగ్గరనే వేసిరు. ప్రభుత్వం నుంచి నామినల్ వచ్చింది, ఓన్లీ 20 lakhs ఫండ్స్ వచ్చింది ఆ బేసిక్ అమ్యూనిటీస్ కోసం. ఘోరం ఏంటంటే 29 రాష్ట్రాల నుంచి 720 మంది క్రీడాకారులు పోటీలకు వచ్చారు. వస్తే వాళ్ళు అస్తవ్యస్తంగా చేసినటువంటి ఏర్పాట్లతోని ఒక వ్యక్తి చనిపోయి 26 మందికి తీవ్రమైన గాయాలైనాయి. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా ఉచిత చికిత్స అందిస్తామని చెప్పిన మంత్రి గారు ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. దాంతో ఏమవుతుంది, 26 రాష్ట్రాలలో కూడా తెలంగాణలో తిట్టుకుంటున్నారు. అడిగి పోయినాం రబాయ్, వాళ్ళ మంత్రి పిలిచిండు, ఏమున్నది ఇట్లా అయింది అట్లా అయింది అని అలా తిట్టుకుంటుంటారు. పోయేది జగదీష్ రెడ్డి గారి పరువు కాదు, తెలంగాణ పరువు పోయింది. ఇప్పటికన్నా పర్సనల్గా మీ మదర్ పేరు మీద చేసినారు కాబట్టి దయచేసి అవకాశం ఉంటే గాయాలైన వాళ్ళను ఆదుకోవాలని చెప్పి నేను జగదీష్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైన అంశాలతోని సూర్యాపేట జిల్లాలో మా పర్యటన సాగనుంది. ఇంకా 1 full day ఉంది. కోదాడ, హుజూర్ నగర్ కూడా పోతాం, దాన్ని కూడా మాట్లాడతాం తప్పకుండా. అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, సో ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. నేను ఓవరాల్గా సూర్యాపేట జిల్లా ప్రజలకు కోరేది ఒకటి, అక్క ఎందుకు వచ్చి పర్సనల్గా జగదీష్ రెడ్డి మీద మాట్లాడుతుంది, హరీష్ రావు గారి మీద మాట్లాడుతుంది అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి విఘ్నత కలిగినటువంటి పెద్దవాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి లేకుండా పరిపాలన జరిగితే అట్టడుగు వర్గాల్లో ఉన్న ప్రజలకు లాభాలు చేరుతాయి అన్నటువంటిది మన ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే అవినీతి చేస్తే ఏమైంది, మీరు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు అని అంటే, అది అవినీతి అనేటటువంటిది ఏమవుతుంది, అవినీతితోని అక్రమార్జన ప్రారంభమవుతుంది. అక్రమార్జనతోని మళ్ళీ అవే డబ్బులు ఎలక్షన్లలో వస్తాయి. ఎలక్షన్లలో వచ్చి మళ్ళీ వాళ్ళ తండ్రి గారికి గెలిచి సర్పంచ్ అవుతారు. అంతకు మించి అయ్యేదేం లేదు. ఎందుకంటే 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చి పట్టుచీర ఇచ్చినాక ఏం చేస్తారు, పేద ప్రజలు ఓటేస్తారు కదా. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది అని అంటే, రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అవినీతిగా ఉండి ఒక బిజినెస్ మ్యాన్ ఎదుగుతున్నాడు అంటే ఒక రకం, కానీ అవే డబ్బులు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను శాసిస్తే ఏమవుతుంది అంటే, మన లిఫ్ట్ మూసినది ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోయినా పట్టించుకోరు. ఇప్పుడు నిన్న పోయిన చీదెళ్ళ గ్రామానికి రోడ్డు లేకపోయినా పట్టించుకోరు. అంటే ప్రజలకు రావాల్సిన కనీస అవసరాలు రావు. అవినీతి సొమ్ము బయటకు పోతుంది, కొంతమందికే పదవులు వస్తాయి. ఏమవుతుంది, మహా అయితే ఇప్పుడు జగదీష్ రెడ్డి నన్ను కళ్ళలో పెట్టుకుంటాడు, ఆయన చుట్టుముట్టు ఉండే 20-30 మంది ఎవరైతే పైసలు తిన్నారో లాభం పొందిరో వాళ్ళు ఏడుస్తారు రామి. కానీ నేను ఆలోచించేది 10 లక్షల మంది సూర్యాపేట జిల్లా ప్రజల గురించి నేను ఆలోచిస్తున్నాను. దానికోసమే నేను మాట్లాడుతున్నా. దయచేసి మన చేతుల్లో ఉన్నది, ఎక్కువేం లేదు. ఇప్పటికైనా క్లీన్ చేసుకుంటే పాలిటిక్స్ తెలంగాణ బాగుంటుంది. తెలంగాణ బాగుండాలి, అందరికీ వసతులు రావాలి, రోడ్లు రావాలి, ఫెసిలిటీస్ రావాలి, స్కూల్స్ బాగుండాలంటే కరప్షన్ తగ్గాలి. దానికి ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి నాయకులనన్నా మనం పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. అందుకని నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు వ్యక్తి మీద కోపం కాదు, ఆయన్నేమో అనాలని కాదు. ఇంకా నేను చదవని ఇంకా 100 ఉన్నాయి ఇక్కడ. ఎందుకు చెప్తలేను అంటే, ఇక మరీ కచ్చ పెట్టుకుని ఏదో మాట్లాడినట్టు నాకు ఎవరి మీద కచ్చ లేదు, ఆయనతో నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంది అని అంటే, కరప్షన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ.
లిమిటెడ్గా ఉన్నది, అది ఎప్పటి నుంచో ఉన్నది, అది నువ్వు నేను మార్చేది కాదు. కానీ లిమిటెడ్గా ఉండడం వేరు. ఇక అడ్డగోలుగా ఎవరు నన్ను ఏం అడుగుతారు అన్నట్టుగా ఉండడం మాత్రం అన్యాయం. అట్లా చేసిన ప్రతి చోట కూడా నేను చెప్తూనే ఉంటా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.